గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రానికి సుమారు 18 దేశాల నుంచి ఏటా వేలాది పక్షులు వస్తూ ఉంటాయి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి ఆస్ట్రేలియా, సైబీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలతో పాటు హిమాలయాల నుంచి కూడా వేలాది పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తూ ఉంటాయి. అందుకే ఉప్పలపాడు పక్షుల కేంద్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచేగాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం సందర్శకులు వివిధ రకాల పక్షుల్ని చూసేందుకు తరలివచ్చేవారు. ఇదంతా గతం. వైసీపీ పాలనలో ఈ పక్షుల కేంద్రాన్ని పట్టించుకోకపోవడంతో సందర్శకుల తాకిడి బాగా తగ్గిపోయింది. ఉప్పలపాడు చెరువు మధ్యలో లంకల మాదిరి మట్టిదిబ్బలు ఉన్నాయి. ఈ మట్టిదిబ్బలపై తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉండటంతో వేలాది పక్షులు వాటిని ఆవాసాలుగా మార్చుకున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నాయి. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం అటవీశాఖ వన్యప్రాణి విభాగం పరిధిలో ఉంది. గత ప్రభుత్వం, అటవీ అధికారులు పర్యవేక్షణపై శ్రద్ధ పెట్టకపోవడంతో తుమ్మ చెట్లన్నీ ఎండిపోయాయని, దీంతో పక్షులు మోడువారిన ఈ చెట్లపై ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. చెరువులో ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాల ఆకృతులు సరిపోవడం లేదంటున్నారు. నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఉప్పలపాడు పక్షుల కేంద్రం చూద్దామని. మనకు సిటీ దగ్గరలో ఉంది, ఆహ్లాదకరమైన ప్లేస్ అని. ఎక్కడెక్కడో విదేశాల నుంచి పక్షులు ఏడకి వలస వచ్చి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ పక్షులు సిటీలో చూడలేము, చుట్టుపక్కల పల్లెటూరులో చూడలేము. ఇక్కడ మాత్రమే ఈ అరుదైన జాతులు చూడగలం. గవర్నమెంట్ వారు దీన్ని బాగా డెవలప్ చేసి పబ్లిసిటీ చేస్తే గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ వస్తుంది. అట్లాగే ఇది బాగా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నానండి. మా గ్రామ పెద్దలు, కమిటీలో ఉన్న నాయకులు ఈ పక్షుల కేంద్రం మీద ఎంతో దృష్టి పెట్టి ఎంత దూరం తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు పిల్లలు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. బాగా ఆహ్లాదకరంగానే ఉంది. ఈ పక్షుల కేంద్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు 30 రకాల విదేశీ పక్షులు ఉప్పలపాడు సంరక్షణ కేంద్రానికి కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. వేసవిలో ఆస్ట్రేలియా నుంచి, శీతాకాలంలో సైబీరియా, చైనా నుంచి, ఆగస్టులో దక్షిణాఫ్రికా నుంచి పక్షులు వస్తూ ఉంటాయి. పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్, వైట్ ఐబీస్, డార్టర్ స్నేక్ పక్షులు ఏడాది పొడవునా దర్శనమిస్తాయి. వలస పక్షులతో పాటు పలు స్థానిక జాతులకు చెందిన పక్షులు కూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. అయితే అరుదుగా కనిపించే వలస పక్షులను చూడ్డానికి పర్యాటకులు వస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి, పార్కు లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉప్పలపాడు బర్డ్ సెంచరీ అంటే మంచి పేరుంది. బాగానే జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ మేము ఈ మధ్యకాలంలో ఇతర దేశాలు వెళ్ళినా కూడా మీ ఊళ్ళో బర్డ్ సెంచరీ ఏదో ఉందని కూడా అడిగారు చాలామంది. ఉందని చెప్పాము. బాగుండిద్దా అన్నారు. బాగానే ఉండిద్ది అన్నాం. గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది. గత 5 ఏళ్లలో అభివృద్ధి అనేది శూన్యం. ఈ పక్షుల చెరువులో ఇక్కడ వచ్చిన యాత్రికులు బాగుంది అన్నట్టు చేయాలని ప్రభుత్వం మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం. ప్రపంచమైడ్ కూడా ఉప్పలపాడు బర్డ్ సెంచరీ మంచి పేరు ఉంది. కానీ అనుకున్నంత, ఆశించినంత వరకు డెవలప్మెంట్ జరగట్లేదండి. దీన్ని కూడా ఫారెస్ట్ అధికారి కానీ, అటవీ శాఖ సంబంధించిన వాళ్ళు మౌలిక వసతులన్నీ కల్పించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామండి. విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి రావడానికి ముఖ్యంగా ఉప్పలపాడులో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. చైనా, రష్యా, సైబీరియాల్లో భారీగా మంచు కురిసే సమయంలో పక్షులకు ఆహారం దొరకదు. వాటి జీవనం కూడా దుర్బలంగా మారుతుంది. అందుకే ప్రధానంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు కేంద్రానికి వలస వస్తున్నాయి. సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ కూడా ఈ వలస జీవులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. విదేశీ పక్షులు కేవలం చేపలను ఆహారంగా తీసుకుంటాయి. అందుకు అనుగుణంగా వాటి ఆహారానికి సరిపడే చేపలను చెరువులో పెంచాలని, వాటి నివాసానికి సరిపడేలా ఇనుప ఆకృతులు ఏర్పాటు చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం వేలాది రకాల పక్షులు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. అయితే గత 5-6 ఏళ్లుగా ఇక్కడ పూర్తిగా అభివృద్ధి అనేది పక్కన పడేయడంతో పక్షులకు కూడా సరైన ఆవాసంగా ఉండటం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టినట్టయితే ఇటు పర్యాటకంగాను, అదేవిధంగా అటు పక్షుల సంరక్షణ కూడా చేపట్టినట్టు అవుతుందని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.